ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో భాగంగా శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి చరిత్ర గురించి తెలుసుకుందాము. ఈ ఆలయం వచ్చేసరికి చినపులవేరు గ్రామం, కొల్లూరు మండలం, గుంటూరు జిల్లాలో ఉందండి. ఈ ఆలయము అమ్మవారికి ప్రతిరోజు కూడా విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి వచ్చిన వారి భక్తులతో. అలాగే పౌర్ణమికి ప్రతి ఆదివారం కూడా ఎవరో ఒకళ్ళు వచ్చి పొంగలు పెడుతూ ఉంటారు. ఈ అమ్మవారు చాలల్లో వెలిసారండి. ఈ ఆలయాన్ని చేరుకోవటానికి దగ్గరగా అయిన మార్గం పెనమర్రు రైల్వే స్టేషన్ నుండి 1 కిలోమీటర్ నడుచుకుంటూ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు కొత్తగా ఆలయం కట్టబోతున్నారు కాబట్టి మనకు తెలుస్తుంది. ఇక నుండి ట్రైన్లో వెళ్ళే వాళ్ళకు కూడా ఈసారి ఎప్పుడన్నా చూస్తే చూడండి, పెనమర్రు రైల్వే స్టేషన్ నుండి కూడా అమ్మవారి ఆలయం కనపడుతుంది. అక్కడ నుండి నడుచుకుంటూ వచ్చేయచ్చండి అమ్మవారి దగ్గరికి. అసలు ఈ ఊరిని ఇంతవరకు గురెందపాలెం అని అక్కడ అగ్రహారం ఉండేదండి. అక్కడ అమ్మవారికి పెద్ద ఆలయం ఉండేదంటండి. పూర్వం శివాలయం కూడా ఉండేది అని అంటున్నారు అక్కడ స్థల ప్రకారం. అక్కడ అమ్మవారు ఇక్కడ వేయించేసి ఉన్నారు. కొన్ని శతాబ్దాల తర్వాత అప్పుడు ఏదో అంటే వరదలు లాంటివి వచ్చి అప్పుడు అమ్మవారి ఆలయం మరుగున పడిపోయిందండి. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఒక రైతు ఎడ్లు బండి వెళ్తుండగా ఎడ్లు బండి చక్రం కింద అమ్మవారు పైకి వచ్చారండి. ఆ విగ్రహాన్ని బయటికి తీసి అక్కడ పూజలు చేస్తూ ఉన్నారు. అప్పుడు అమ్మవారు ఒకళ్ళ ఒంటి మీదకి వచ్చి, ఇక్కడ నేను వేయించేసి ఉన్నాను, నా పేరు మావుళ్ళమ్మ తల్లి అని స్వప్నంలో దర్శనమిచ్చి ఇక నుండి ఇక్కడ నాకు పూజలు చేయమని కోరుకున్నారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా తిరునాళ్ళు జరుగుతూ ఉంటాయండి. ఏప్రిల్ నెలలో ప్రతి సంవత్సరం కూడా తిరునాళ్ళు జరుగుతుంది అమ్మవారికి. ఇప్పుడు మొన్న వీడియో పెట్టే కదండి, కొత్తగా నూతన ఆలయం కట్టబోతున్నారని పిల్లర్స్ వరకు పోసారండి. వానల కారణంగా 2 రోజుల్లో ఆపారు. అమ్మవారికి మాత్రం వర్క్ జరుగుతూనే ఉంది అక్కడ. అమ్మవారికి ఎన్నాళ్ళ తర్వాత అమ్మవారికి ఆలయం కడుతున్నారు. ఈ అమ్మవారికి ఫస్ట్ ఎల్లో కలరు అలాగే ఫేస్కి అలంకరించే కదండి, అది చేసింది నేనేనండి. తర్వాత అమ్మవారి ఊళ్ళో వాళ్ళు చెప్పగా పెయింట్ కూడా వేశాను. ఈ విధంగా అయితే అమ్మవారికి పెయింట్ వేసిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకోండి మీ అందరూ కూడా. ఆ తర్వాత ఒకరోజు వెళ్ళి పెయింట్ వేసిన తర్వాత 2 నెలలకేమో వెళ్ళానండి. అప్పుడు అమ్మవారు ఈ విధంగా ఉన్నారు. నేను పసుపు కుంకుమ అలంకరించి అలాగే కుంకుమ సమర్పించి అమ్మవారికి ఈ విధంగా అయితే అలంకరించాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. అమ్మవారికి నేను ఆ వైపు వెళ్ళినప్పుడల్లా సరే అమ్మవారి దర్శనార్థం అక్కడికి వెళ్తూ ఉంటాను. అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. చక్కగా ఏమన్నా మీరు ధన రూపాన సహాయం చేయాలనుకుంటే కింద కనపడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయగలరని కోరుకుంటున్నాను. అమ్మవారి ఆలయానికి మీ వంతు సహాయం అందిస్తారని భావిస్తున్నాను. అమ్మవారిని మీకు అంతకుముందు మీరు అడిగారు చరిత్ర అని, అందుకని ఈ వీడియో చేయటం అనేది జరిగింది. అమ్మవారి యొక్క చరిత్ర ఇదండి. అమ్మవారు మావుళ్ళమ్మ తల్లి అమ్మవారు కొన్ని సంవత్సరాల క్రితం నుండి ఇక్కడ వేయించేసి ఉన్నారు. ఇక్కడ నూతన ఆలయం కూడా కట్టబోతున్నారు. మరొక్కసారి చెప్తున్నాను, ఇక్కడ నూతన ఆలయం కట్టబోతున్నారండి. ఆ వీడియోలు కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది మొదలుపెట్టినప్పుడుది. ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి. మీరు చూసినట్లయితే మీకు నచ్చుతుంది ఈ వీడియో. అమ్మవారి చరిత్రను విన్నారు కదండి, ఇదండి అమ్మవారి చరిత్ర. ఆ జగజ్జనని అయినటువంటి శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి కరుణా కటాక్షాలు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ మాత్రే నమః.